హలో హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియో అయితే నేను మీకు ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన ఎమరాల్డ్ క్రెడిట్ కార్డు యొక్క ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ అనేది చెప్పబోతున్నాను. ఎందుకంటే ఈ కార్డు యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీకు బై వన్ గెట్ వన్ మూవీ వాచెస్ అనేది మంత్లీ 4 అనేది ఇవ్వడం జరుగుతుంది. చాలా బెస్ట్ అనేది చెప్పొచ్చు మూవీ లవర్స్కి. దాంతోపాటు ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళకి డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ అన్లిమిటెడ్ ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీ అనేది ఉంటుందన్నమాట. అండ్ ఎమర్జెన్సీ పర్పస్ మీరు ఏదైనా మనీ విత్డ్రా చేసినా కూడా విత్డ్రావల్ ఛార్జెస్ అనేది ఉండదు. మీరు ట్రావెల్ చేసినప్పుడు ఇంటర్నేషనల్లీ లోయర్ మార్కప్ ఫీ అనేది ఉంటుందన్నమాట. అండ్ దాంతోపాటు మీకు గోల్ఫ్ యాక్సెస్ పర్ మంత్ 4 times అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి బోల్డ్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయన్నమాట. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ కార్డ్ అని చెప్పొచ్చు. ఈ వీడియోలో మనము ఆ ఎమరాల్డ్ క్రెడిట్ కార్డ్ యొక్క బెనిఫిట్స్ అండ్ ఫీచర్స్ ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, రెన్యువల్ ఫీ గురించి క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వీచేసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. మరి సో దాపేసి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్ చూడండి, ఈ ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన ఎమరాల్డ్ క్రెడిట్ కార్డు వచ్చేసి మీకు మూవీ లవర్స్ అయితే కనుక ఖచ్చితంగా మీరు బై వన్ గెట్ వన్ అనేది 4 tickets అనేది మంత్లీ మీరు బుక్ చేసుకోవచ్చు. ఇందులో వచ్చేసి అప్ టు 750 అనేది క్యాపింగ్ సెకండ్ టికెట్కి. 750 అండ్ బిలోనే మీరు మ్యాక్సిమం బుక్ చేసుకుంటుంటారు. సో ఆరామ్గా మీ ఫ్యామిలీతో మీరు మూవీని అయితే ఎంజాయ్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్లో ఎటువంటి క్యాపింగ్ లేకుండా మీరు లాంచ్ యాక్సెస్ అయితే యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈ లాంచ్ యాక్సెస్ సంబంధించి కూడా మీకు రీసెంట్గా అయితే అందరికీ ప్రయారిటీ పాస్ ఇస్తున్నారు ఇంటర్నేషనల్గా. 2024 November 15th బిఫోర్ అయితే మీకు డ్రాగన్ పాస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రెండింటిని కూడా అవైల్ చేసుకోవచ్చు. డొమెస్టిక్లో మీరు క్రెడిట్ కార్డ్ అనేది వాడాల్సి ఉంటుంది. ఇంటర్నేషనల్ అయితే డ్రాగన్ పాస్ లేదా ప్రియారిటీ పాస్ అనేది వాడాల్సి ఉంటుంది. వీటికి ఎటువంటి రిస్ట్రిక్షన్ లేదు. అన్లిమిటెడ్ మీరు యాక్సెస్ అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట. దానితో మీకు మంత్లీ 4 గోల్ఫ్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా క్వైట్ ఎనఫ్ అనమాట. ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉన్నారో, హయ్యర్ సాలరీడ్ ఉన్నారో, ఎలిజిబిలిటీ చెప్తాను. సో ఇది చాలా వరకు మంచి బెనిఫిట్. అండ్ దాంతోపాటు మీకు బర్త్డే టైంలో వచ్చేసి టాటా క్లిక్ నుంచి 5,000 వర్త్ వోచర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీరు ఆన్లైన్లో రెడీమ్ చేసుకొని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇది కూడా మీకు కంప్లీట్గా కాంప్లిమెంట్ అనమాట. ఇలాంటి బెనిఫిట్స్ ఉన్న కార్డు చాలా చాలా తక్కువగా ఉంటాయి అనమాట. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. అండ్ దాంతోపాటు మీరు ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో మనీ విత్డ్రా చేసినా కూడా ఏటీఎం నుంచి విత్డ్రావల్ ఛార్జెస్ అనేది అప్లికబుల్ అవ్వదు. అండ్ మీరు ఇంటర్నేషనల్ ట్రావెల్ చేసేటప్పుడు లోయర్ మార్కప్ ఫీ ఉంటుంది అనమాట. దీనికి 2% మాత్రమే మీకు మార్కప్ ఫీ ఉంటుంది. వేరే అదర్ కార్డ్స్ వచ్చేసి 3.5% అనేది ఉంటుంది అనమాట. అండ్ ఇంట్రెస్ట్ విషయానికి వస్తే కనుక ఇక్కడ చాలా తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది. మనీ విత్డ్రా చేసినా కూడా మీకు మిగతా కార్డ్స్కి వచ్చేసి 3.5% ప్లస్ జిఎస్టీ ఉంటుంది. ఇది 1.99 లేదా 2% దగ్గరలో ఉంటుంది అనమాట. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఏదైనా పొరపాటున లేకపోతే ఎమర్జెన్సీ టైంలో మీరు మనీ విత్డ్రా చేసినా కూడా ఈ కార్డు నుంచి మీరు బెనిఫిట్ అనేది తీసుకోవచ్చు అనమాట. ఇందులో ఇంకొకటి ఏంటంటే ఈ మెంబర్షిప్ ఫీ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి యాక్చువల్గా పర్ ఇయర్ అనేది 12,000 ప్లస్ జిఎస్టీ ఉంటుంది, జాయినింగ్ ఫీ అండ్ రెన్యువల్ ఫీ. మీరు కనుక 10 lakhs కనుక యూటిలైజ్ చేయగలిగితే అంటే కంప్లీట్ 1 yearలో ఆటోమేటిక్గా రెన్యువల్ ఫీ అనేది వేవ్ ఆఫ్ అవుతుంది. లేదు నేను మంత్లీ ప్లాన్ ఆప్ చేసుకుంటానంటే కనుక మంత్లీ 1,000 కూడా మీరు ప్లాన్ ఆప్ చేసుకోవచ్చు. అండ్ 1 lakh కనుక నెక్స్ట్ మంత్ యూజ్ చేస్తే ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్కి ఈ మంత్ మీరు 1 lakh యూజ్ చేస్తే నెక్స్ట్ మంత్కి వచ్చేసి ఆటోమేటిక్గా ఫీ అనేది వేవర్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మంత్లీ ప్లాన్ లేదా ఇయర్లీ ప్లాన్ అనేది మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లాన్ అని చెప్పచ్చు అనమాట. అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరికైతే 1,50,000 అబోవ్ శాలరీ ఉందో వాళ్ళు ఈ కార్డుకి అనేది ఎలిజిబిలిటీ అన్నట్టు. లేదు సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే కనుక 18 lakhs అండ్ అబోవ్ ఐటీఆర్ ఫైల్ చేసిన వాళ్ళు వచ్చేసి ఈ కార్డు అప్లై చేయడానికి ఎలిజిబుల్ అన్నట్టు. అంతేకాకుండా ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించిన ఆల్రెడీ రిలేషన్షిప్ ఉంటే కనుక అందరూ ప్రైవేట్ బ్యాంకింగ్ కస్టమర్స్ కూడా ఈ కార్డు తీసుకోవడానికి అర్హులు. సో ఈ 3 క్రైటీరియా. ఒకటి మీరు ప్రైవేట్ బ్యాంకింగ్ కస్టమర్ అయి ఉండాలి. సెకండ్ మీరు సాలరీడ్ ఎంప్లాయీ ఉండి 1,50,000 అండ్ అబోవ్ ఉండాలి. థర్డ్ వచ్చేసి 18 lakhs అండ్ అబోవ్ మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తుంటే కనుక ఈ కార్డు అప్లై చేయడానికి అర్హులు అన్నట్టు. ఒకసారి ఆలోచించండి. ఈ కార్డులో బోల్డ్ అండ్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీకు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. ఇంకా కంప్లీట్గా తెలుసుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది కార్డు వచ్చేసి మీరు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ప్రైవేట్ బ్యాంకింగ్ RM నుంచి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అనమాట. సో వీడియో చాలామందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉంటుందో. మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్. బై.